మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం నిన్ను స్వస్థపరచు యెహోవా. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ కోసం నేను చూస్తున్నాను. ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. తల్లిదండ్రుల అనారోగ్యాన్ని బట్టో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనో ఎక్కడో నూటికో కోటికో ఒకరు తప్ప పుట్టే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతోనే పుడతారు. దేవుడు తాను చేసిన ఈ సృష్టిని అనుభవించడానికి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతోనే పుట్టిస్తాడు. అయితే మనిషి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ఉపయోగిస్తూ దేవుడు మనిషిని ఆరోగ్యంగా పుట్టించిన ఉద్దేశాన్ని గుర్తించక ధన సంపాదనకే తన ఆరోగ్యాన్ని వెచ్చిస్తున్నాడు. ఎంత ధనమున్నా, తెలివితేటలు, జ్ఞానము, హోదా ఇన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే దేన్ని అనుభవించలేరు. కోట్ల కొలది డబ్బు ఇచ్చినా నయం చేసుకోలేని జబ్బులు చాలానే ఉన్నాయి. మనుషులు దేన్నైనా సంపాదించుకోగలరు కానీ ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించుకోలేరు. చాలామంది డబ్బు దాచిపెట్టుకోవడానికి కారణం భవిష్యత్తులో ఏమైనా రోగాలు వస్తే నయం చేసుకోవడానికి అని చెప్తూ ఉంటారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లు నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన జబ్బులు నయం చేసుకోవడానికి డబ్బు మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఇంక వారికి దేవునితో పని ఉండదు. ఎంత డబ్బు ఖర్చు చేసినా జబ్బులు నయం కాకపోతే అప్పుడు దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. శరీరాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని కూడా దేవుడే దయచేస్తాడు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు అంటూ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు రోగం తెప్పిస్తే దాన్ని బాగు చేయడం ఏ డాక్టర్ల వల్ల కాదు. ఆయన చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మనిషిని ఎందుకు రోగాల పాలు చేస్తాడు? ఏ మనిషి అయినా అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుడు చూసి ఆనందిస్తాడా? ఎంతో కష్టపడి ఈ సృష్టిని చేసింది మనిషి కోసమే కదా. తన కోసం సృష్టించుకున్న మనిషిని ఈ సృష్టిలో దేన్ని అనుభవించకుండా రోగాలు తెప్పిస్తున్నాడంటే కారణం ఏంటి? రోగాలు రావడానికి కారణం మనిషి అవిధేయతే. మనిషి వివిధ తంత్రాలు కల్పించుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో ఆయనకి కోపం పుట్టించి రోగాల పాలవుతున్నాడు. ఎన్నో అంతు చిక్కని వ్యాధులు ఈ లోకంలోకి ప్రవేశించాయి. డాక్టర్లు కూడా అది ఏం వ్యాధో అర్థం కాక ఆ రోగానికి ఏదో ఒక పేరు పెట్టి చేతులెత్తేస్తున్నారు. వైద్యశాస్త్రానికి మించిన రోగాలు నేడు విస్తరిస్తున్నాయంటే మనిషి దేవునికి ఎంత అవిధేయుడయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మనిషి అవిధేయతను బట్టి ఈ భూమి మీదకి కొత్త కొత్త రోగాలు తెగుళ్ల రూపంలో వస్తున్నాయి. రోగాలు వస్తే డబ్బుతో నయం చేసుకోవచ్చు అన్న భ్రమలో మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు. తీరా చూస్తే నయం కాని రోగాలతో డబ్బు ఎందుకు పనికి రాకుండా పోతుంది. దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే వాక్యం ఇంట్లో తగిలించుకున్న రోగాన్ని రానియకుండా ఆపలేరు. రోగం రాకుండా చేయగలిగేది, వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలిగేది కేవలం దేవుడు ఒక్కడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.